హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మా ఫ్రెండ్ బర్త్డే కాదు, ఫ్రెండ్ అక్కడ ఉంది, ఫ్రెండ్ బర్త్డే అనుకోగలరు. మా ఫ్రెండ్ చూస్తున్నారు కదా, మా ఫ్రెండ్ వాళ్ళ పాపది బర్త్డే. మేమైతే అంతమంది మధ్యాహ్నం 4 o'clock అయ్యిందంటే చాయ్ తాగి బయటకు వచ్చేస్తాము. మంచిగా 6 o'clock వరకు ఎంజాయ్ చేస్తాము. 6 o'clock వెళ్ళి ఇంట్లో దీపాలు పెట్టేసి మళ్ళీ 7 o'clock బయటకు వచ్చి 8:30 వరకు అలాగా కబుర్లు చెప్పుకుంటుంటాము. చాలా సరదా అనిపిస్తుంది, చాలా సరదా అనిపిస్తుంది. నేను ఎన్నోసార్లు చెప్తుంటాను కదా, నేను ఏ ప్లేస్లో ఉన్నా కూడా మంచి మంచి వాళ్ళు ఫ్రెండ్షిప్ అవుతారు. నాకు బాగా అసలు చెప్పాలంటే అంత అసలు దగ్గర వాళ్ళు మా ఇంట్లో పుట్టిన వాళ్ళేమో అనుకుంటున్నాను. అంత డీప్గా లవ్ చేస్తారు, చాలా మంచి వాళ్ళు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రేమ ఉంటుంది ఇక్కడ. మా ఫ్రెండ్స్ ఎంత చెప్పినా తక్కువ అవుద్ది. ఇప్పుడైతే మేము మా ఫ్రెండ్కి అయితే కామెడీ చేసాము. అంటే 4:30 అప్పుడు మాకు ఇది లేదా, ఏదే పార్టీ లేదా అనేసి అంటే ఏంటి లేదమ్మా అయ్యారు అని చెప్పింది. ఏదో ఒక వాళ్ళది మాకు చేసింది, తినిపించేసింది సరదాగా అలాగా. అయితే మేము అలా కూర్చేయంటే బయట కబుర్లు చెప్పుకొని కూర్చేయంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన వెళ్తుంటే మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి మా అయ్య అవుతారు. అయితే మా ఫ్రెండ్ వాళ్ళ పాప అలాగ మా అయ్య నాకు గిఫ్ట్ లేదని సరదాగా అంటే నిజంగా తను కేకు ఇప్పించేశారు. ఎలాగో కేక్ వచ్చేసింది కదని నైట్ కట్ చేసేవచ్చులే అనేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెట్టేసాము. సైడ్ ఇంట్లో పెట్టేసి నైట్ అయితే మేము 8 o'clock 8:30కి కేక్ కట్ చేస్తాము అనుకున్నాము. ఆ రోజు చాలా ఆకలి వేసేస్తుంది. ఎందుకంటే నేను బయట నుండి వచ్చాను 3 o'clockకి, ఏం తినలేదు, కొంచెమే తిన్నాను. చాలా ఆకలి వేస్తుంది నాకు, మా ఫ్రెండ్ వీళ్ళకి. మరి ఎలాగా మనము ఎక్కువసేపు బయట అసుకొట్టుకుంటాం కదా, భోజనం చేసి వచ్చి కేక్ కట్ చేసుకుంటూనే సింపుల్గా కేకు సమోసే కదా అనేసి మేము 8:30కి భోజనం చేసి బయటకు వచ్చేసాము. మళ్ళీ మ్యాక్సీలతో వస్తే మళ్ళీ ఎవరైనా తిడతారు కదా, కనీసం సూట్ కూడా వేసుకోలేదు అంటారు అనేసి సింపుల్గా డైలీ వేరు సూట్లు వేసేసుకొని అలాగ బయటకు వచ్చి కేక్ కట్ చేసేస్తున్నాము. మా ఫ్రెండ్ చూసారు కదా, చాలా కామెడీ పీసు, చాలా సరదాగా నాతో ఉంటుంది. నేను కూడా అలాగే సరదాగా ఉంటాము, మేము పట్టించుకోము, చాలా సరదాగా ఉంటాము. ఏదో ఒకటైనా అక్క చెల్లెళ్ళగా అనుకుని ఉంటాము. ఒక్కొక్కరు చాలా బాగా మాట్లాడుకుని చాలా బాగా కామెడీ చేసాము. కానీ మధ్యలో పాటలు వేసేస్తారు కదా, మళ్ళీ అవి మధ్యలో డిస్టర్బ్ అవుతాయి, మళ్ళీ కాపీరైట్ వస్తుంది కదా అనేసి మా చిన్నోడు అన్నాడు, అలా పెట్టేసామంటే కాపీరైట్ వస్తుంది, అది డిలీట్ చేసాము అవుతుంది, నీ ఇష్టం అన్నాడు. మరి ఎందుకనేసి నేనైతే వాయిస్ ఇస్తున్నాను. అంత బంద్ చేసి చాలా బాగా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడారు. చాలా సరదా అనిపించింది. పెట్టాలి అలాగ అనుకున్నాను, కానీ మధ్యలో పాటల వల్ల డిస్టర్బ్ అవుతుంది అనేసి నేను వాయిస్ ఇస్తున్నాను. చూస్తున్నారు కదా, ఆ పాపకి బర్త్డే అండి. మేము దీంట్లో డ్యాన్స్ కూడా వేసుకున్నాము, చాలా మస్తీ చేసాము. అవైతే మళ్ళీ పెట్టలేదు. మా బాబుకి పెడుతుంటే ఇంకేం పని లేదనిసాను, కానీ నేను పెట్టలేదు. చాలా సరదాగా చూసారు కదా. ఏదైనా కూడా ఇలాగే అండి, మేము అందరం కలిసిమెలిసి ఏదైనా చేస్తాము. ఎవరు ఎక్కువ తక్కువ ఏటు ఉండదు నాకు. అందుకే ఎప్పుడు దేవుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒకలాగా నాకు మంచి ఫ్రెండ్షిప్కి అక్క చెల్లెలు లాంటి వాళ్ళకి నాకు తోడునేస్తూ ఉంటారు. అందుకే అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉంటుంటాను. ఎప్పుడు కూడా ఎంత ఉన్నదని కాదు, ఎంత మంచి వాళ్ళ దగ్గర ఉన్నామా, ఎంత సరదాగా ఉన్నామా, ఎంత హ్యాపీనెస్గా ఉన్నామా అనేసి ముఖ్యం నాకు. ఎందుకంటే ఎంత ఎక్కువ ఉన్నా కూడా హ్యాపీనెస్ లేకపోతే వేస్ట్. కాబట్టి నా దృష్టిలో ఇదే నాకు ఐశ్వర్యం అనుకుంటున్నాను. వీళ్ళకి ఎంత మంచిగా చూసిన వాళ్ళకి ఎప్పుడు వదులుకోకూడదు. అందుకే నేను ఎప్పుడు కూడా ఎవరితో కూడా నేను ఏది తప్పుగా అనుకోను, అందరిని అక్క చెల్లెలాగా భావించుకుంటానండి. చూస్తున్నారు కదా, మా ఫ్రెండ్ మేము అంతమంది ఆ కేకులు కట్ చేస్తాం, బర్త్డేలు చెప్పుకొని ఒక్కొక్కలాగా అంటే నీ బర్త్డే ఈరోజు ఆ కేక్తోనే మేము ఎంతోమంది సర్ప్రైజ్ చేసుకున్నాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, మేము డ్యాన్స్లు వేసాం. మధ్యలో అయితే ఎట్టొద్దని వేసారు మా బాబుగానే పెట్టేస్తాం. లాస్ట్ మళ్ళీ మనసు అప్పుడు పెట్టేసాము. సింపుల్గా అలా సరదాగా వేసుకోమరా అంటే అద్దాల మేడలు ఉన్నాయి, మేడంచు చీరలు ఉన్నాయి, ఆ పాటకండి డ్యాన్సు. చూస్తున్నారు కదా, అందరూ సరదాగా అన్నీళ్ళు అవుతారు. అంతమంది వాళ్ళు ఎగ్దం ఫ్రీగా ఉంటారు, ఎవరికెవరు మేము అనుకోము. కొంతమంది ఉంటారు కదా, ఎదురుగా మాట్లాడేస్తారు, వెనకట్టేవో అంటుంటారు. అలాంటి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ కాదు, మంచి ఫ్రెండ్స్.
నేను ఎప్పుడు వీళ్ళకి వదిలి ఎక్కడికి వెళ్ళలేకపోతుంటాను. ఇక్కడ వదిలేసి ఎక్కడికి వెళ్ళాలంటే నాకు మనసు రాదు. అంత ఫ్రెండ్లీగా అంత బాగా కలిసిపోతాము. అందుకే నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిన దేవుడా నాకు ఏది లేకపోయినా పర్వాలేదు కానీ మంచి మనుషుల మధ్య నేను ఉండేటట్టు చూడు తండ్రి అనేసి అనుకుంటాను. దేవుడు కూడా వింటున్నారేమో తెలియదు, అంత మంచి ఫ్రెండ్స్తో నాకు పరిచయం ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అంత రెస్పెక్ట్ ఇస్తారు, అంత బాగా చూస్తారు. చాలు ఈ జన్మకింత, ఎందుకంటే ఇంకేం వద్దుగో. మా ఫ్రెండ్ చూస్తున్నారు కదా, చాలా ఎంజాయ్మెంట్ అయ్యండి. పాపం చాలా మంచిది కూడా, ఏది అనేసి కూడా తీసుకుంటుంది. అందుకే ఒక్కోసారి పాప అనిపిస్తుంది నాకేని. అయినా కూడా ఏం పర్వాలేదులే అంటుంటుంది. మనం అనుకుని ఇంకెవరు అనుకుంటారు అంటుంది. చాలులే ఇంకేం పర్వాలేదు అయితే అనుకుంటాను. మా ఫ్రెండ్స్ కోసం ఎంత చెప్పినా తక్కువే వద్ది. అందుకని మీరందరూ చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు ఉన్న ప్లేస్లో ఎవరైనా కానీ మీరున్న ప్లేస్లో మనం మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగా కనిపిస్తుంది. మనము చూసిన చూపు బట్టే ఉంటుంది ఏదైనా కూడా, మనం ఆలోచించిన తీరు బట్టి ఉంటుంది ఏదైనా కూడా. మనం మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగా కనిపిస్తుంది అంటారు కదా, పచ్చకమ్మలం ఉంటే పచ్చగా కనిపిస్తుంది లోకమంతా అనేసి. అందుకే ఎప్పుడు కూడా మంచిగా ఆలోచించుకొని మంచిగా అందరితో కలిసిమెలిసి ఉండిపోతే మన లైఫ్ అసలు అంత ఎంజాయ్మెంట్ ఇంకా ఎక్కడ దొరకదు. అంత హ్యాపీగా ఉంటాం మనము హెల్తీగా ఉంటాము, హెల్త్గా బాగుంటుంది. అందుకే చెప్తున్నానండి. చూసారు కదా, మీరు అందరు దూరం ఉన్నారు, లేకపోతే మీకు కూడా చిన్న చిన్న మొక్కలు పెట్టేసి ఉంటామండి. ఏదైనా కలిసిమెలిసి తినిపించుకొని మంచిగా అందరితో ఉంటే అది ఆ సంతోషమే వేరే ఉంటుంది. ఒక్కలం తిన్నది వేరే, 10 మంది పంచి పెట్టి తింటే అది వేరే ఉంటుంది. నాకు ఎప్పుడు అలాగే అంతమందికి పెట్టి తినాలంటే నాకు చాలా ఇష్టం. ముందు అందరూ కడుపు నింపితే నా కడుపు నిండిపోద్దండి. చాలు. చూసారు కదా సెలబ్రేషన్ ఎలా ఉంది, బాగుందా? మరి ఎలా ఉందో నాకైతే తెలియదు. నాకు ఎంత వీలైందో అంత చెప్పాను నాకు తెలిసినట్టుగా. సరేనండి.